హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి ఈ వీడియోలో కరకరలాడే పల్లీ చిక్కీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. నేను చెప్పిన ఈ టిప్స్, ఈ కొలతలతోటి మీరు చేశారు అంటే మీరు ఈవెన్ ఫస్ట్ టైం చేస్తున్నా సరే అస్సలు ఫెయిల్ అవ్వదండి. మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా పల్లీ చిక్కీ టేస్ట్కే కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా తినడానికైనా, బాక్స్లో పెట్టి ఇవ్వడానికైనా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి నేను చెప్పిన కొలతలతోటి. అలాగే వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా ఈ కరకరలాడే పల్లీ చిక్కీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసమైతే అడుగు మందంగా ఉండే ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి 1 గ్లాస్ వరకు అయితే పల్లీలు వేయించుకుంటున్నానండి. నేను ఇక్కడ ఇవి సుమారుగా 1/2 కేజీ అంటే 250 గ్రాముల వరకు పల్లీలు ఉంటాయి. వీటిని లో ఫ్లేమ్లో మాడిపోకుండా నిదానంగా ఫ్రై చేసుకోండి. మనకి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే వేగడానికి కొంచెం టైం పడుతుంది, కానీ గింజ లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అయ్యి చిక్కీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా చక్కగా పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత పైన ఉన్న పొట్టు మొత్తాన్ని కూడా తీసేసుకోవాలి. అలాగే ఈ పల్లీ చిక్కీ మీకు పలుచగా కావాలి అంటే కనుక మనకి ఆ పల్లీలు ఉంటాయి కదండి, ఆ పల్లీల గింజ 2 భాగాలు అయ్యే విధంగా ఇలాగా సపరేట్ చేసేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా 2 బద్దలు అయ్యే విధంగా చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయి పెట్టుకొని మనం తీసుకున్న 1 గ్లాసు పల్లీలకి 3/4 గ్లాస్ కంటే కొంచెం తగ్గించి బెల్లం తరుగు వేసుకోవాలి. ఇది సుమారుగా 275 గ్రాముల వరకు ఉంటుందండి. అంటే 1/4 కేజీ పల్లీలకి కొంచెం 1/4 కేజీ కంటే కూడా కొంచెం ఎక్కువ బెల్లం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే అందులోకి 1/2 టీ గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం మొత్తాన్ని కూడా ఫస్ట్ కరిగించేసుకోవాలి. ఇలా గరిటెతోటి కలుపుకుంటూ ఉంటే బెల్లం అనేది కొంచెం మనకి మెత్తబడుతుందండి. ఇలాగా గరిటెతోటి కొంచెం స్మూత్గా ప్రెస్ చేశారు అంటే చక్కగా బెల్లం మొత్తం కూడా ఈ విధంగా కరిగిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. బెల్లంలో మనకి నలకలు, ఇలాగ ఇసుక ఏదైనా ఉంటే కనుక కంపల్సరీగా అయితే ఈ విధంగా టీ ఫిల్టర్ సహాయంతో ఒకసారి ఫిల్టర్ చేసేసుకోండి. అలాగే మనం స్టవ్ మీద పెట్టాం కదండి పాకం కోసము, ఈ కడాయిని కూడా ఒక్కసారి వాటర్ తోటి క్లీన్ చేసేసుకోవాలి. అంచుల వెంట ఏదైనా ఇసుక లాంటిది అలాగా అతుక్కుపోయి ఉంటుంది. సో వాటర్ తోటి ఒక్కసారి క్లీన్ చేసేసుకొని మరలా స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఫిల్టర్ చేసుకున్న ఈ బెల్లం పాకాన్ని కడాయిలోకి వేసేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా బెల్లం పాకం వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఈలోపు మనము స్టవ్ పక్కన ఒక స్టీల్ ప్లేట్ ఒకటి తీసుకొని అందులోకి కొంచెం నెయ్యి వేసుకొని ఈ విధంగా అంచుల వెంట కూడా చక్కగా మనకి అంటుకునే విధంగా స్ప్రెడ్ చేసుకోండి. అలాగే చిక్కీని కొంచెం మనం స్ప్రెడ్ చేసుకోవడానికి ఈ విధంగా ఏదైనా చిన్న బౌల్ కానీ లేదంటే లోటా కానీ మనకి ఫ్లాట్గా ఉండే ఏదైనా ఒక గిన్నె తీసుకొని గిన్నె అడుగు భాగాన్ని కూడా నెయ్యి అప్లై చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, పాకం మనకి దగ్గర పడుతూ ఉంది. ఒకసారి మీకు పాకాన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక ప్లేట్లోకి కొంచెం వాటర్ వేసుకొని అందులోకి కొంత ఈ బెల్లం కరిగించిన ఈ సిరప్ని వేసేసుకొని పట్టుకుంటే మనకి ఈజీగా రావాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి బాగా జిగురుగా ఉంది పాకం కూడా, అలాగే తీగలాగా సాగుతూ ఉంది కదా. సో మనం ఇంకొంచెం సేపు ఉడకాల్సి ఉంటుంది. ఈ స్టేజ్లో కనుక మీరు పల్లీలు ఇందులో వేసేసుకున్నారంటే పల్లీ మనకి చిక్కీ అనేది పంటికి అతుక్కుంటూ మనకి సాగుతూ ఉంటుంది కదా, ఆ పాకం అనేది వస్తుంది. సో ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా 1 టీ స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూను యాలకుల పొడి వేసుకోండి. ఈ నెయ్యి, యాలకుల పొడి 2 కూడా ఆప్షనేనండి. జస్ట్ మనకి నెయ్యి వేసుకోవడం వల్ల చిక్కీ అనేది షైనింగ్గా ఉంటుంది, కొంచెం మెరుస్తూ అలా కనపడుతుంది. ఇప్పుడు మరొకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, మనకి ఈజీగా ముద్దకు వచ్చేస్తుంది. అలాగే పట్టుకుంటే కూడా మనకి కొంచెం గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఈ పాకం ముద్దని మనము ఆ ప్లేట్లోకి వేసుకొని ఇలాగా వేస్తే కనుక కొంచెం సౌండ్ రావాలండి. ఈ పాకం వస్తే మనకి చిక్కీ అనేది చాలా బాగుంటుంది. ఇంకెక్కువసేపు ముదరనివ్వద్దని కొంతమంది అయితే ఇంకొంచెం సేపు ఉడకనిస్తారు. అలా ఉడికించేదానికంటే కూడా ఈ విధంగా కొంచెం మనకి ఈ పాకం వచ్చినప్పుడు వేసుకుంటే కనుక చిక్కీ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ చిక్కీ పాకం మనకి ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఈ పొట్టు తీసుకున్న పల్లీలు మొత్తాన్ని కూడా వేసేసుకొని
చక్కగా పాకంకి పల్లీలు పట్టుకునే విధంగా ఈ విధంగా కలుపుకుంటూ 1 నిమిషం తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక్కసారి బాగా ఈ విధంగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఎలాగ వస్తుందో తీగలుగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మొత్తాన్ని కూడా ఈ ప్లేట్లోకి వేసేసుకోండి. నెయ్యి వేసాం కదండి, చక్కగా స్ప్రెడ్ అవుతుంది ఈజీగానే. అలాగే మనకి పైన గిన్నెకి కూడా నెయ్యి అప్లై చేసుకున్నాం కదా, సో పల్చగా మీకు వీలైనంత పల్చగా ఫాస్ట్గా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు సేమ్ ఇదే మిశ్రమంతో మనకి పల్లి లడ్డూలు ఉంటాయి కదండి, వాటినైనా చేసుకోవచ్చు. ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం మనకి వేడి మీదే ఈ విధంగా నైఫ్ తోటి మీకు కావలసిన సైజులో అయితే కట్ చేసుకోండి. ఇలా మీడియంగా అయితే నేను కట్ చేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూడటానికి కూడా నీట్గా ఉంటుంది. కంప్లీట్గా చల్లారిన తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి. జస్ట్ ఒక అరగంటలో అలాగా చల్లారిపోతుంది కదా. చల్లారిన తర్వాత దీన్ని ఈజీగా మనము డీమోల్డ్ అయితే చేయొచ్చు. చూడండి చక్కగా ఊడొచ్చేస్తుంది కదా. ఆల్రెడీ మనము నైఫ్ తోటి కట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఈజీగా కూడా ఇవి చిన్న పీసెస్గా కూడా ఈజీగా వచ్చేస్తాయి. చూడండి ఎంత పలుచగా, చాలా బాగా కుదురుతుందండి. ఈ కొలతలతోటి ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. నా ఛానల్ని అయితే మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చితే ప్లీజ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ వీడియోది మరలా మీట్ అవుతాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.